నమస్తే కడప వార్త. కూరగాయల ముసుగులో దర్జాగా సాగిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. సిద్ధవటం మండలం బాక్రాపేట చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం దాసర్ల దొడ్డి బీటు అధికారి సుబ్రహ్మణ్యం రాజంపేట వైపు నుంచి కడపకు వెళ్తున్న మినీ లారీని తనిఖీ చేయాలని ప్రయత్నం చేశారు. వాహన చోదకుడు నిలపకుండా శరవేగంగా ముందుకు వెళ్లడంతో ఫారెస్ట్ అధికారులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. నగర శివారులోని రాజీవ్ స్మృతివనం తనిఖీ కేంద్రం సిబ్బంది సమాచారం అందజేసి అప్రమత్తం చేశారు. మహిళా డైరీ కోసం కేటాయించిన స్థలం వద్దకు రాగానే వాహనాన్ని రహదారి పక్కనే నిలిపివేసి డ్రైవరు క్లీనరు చెట్లలోంచి పరారైపోయారు. సిబ్బంది వచ్చి లారీలో సరుకు పరిశీలిస్తే పైన క్యాబేజీ బస్తాలు ఉన్నాయి. కాస్త తరచి చూస్తే ఎర్రచందనం దొంగలు కూడా ఉన్నట్లు వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టుబడిన వాహనాన్ని ఒంటిమిట్ట రేంజ్ కార్యాలయానికి తరలించారు. క్షేత్రాధికారి డిఎఫ్ఓ మరియు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ లారీని అందులోని దుంగలను పరిశీలించారు. 2 టన్నుల బరువు గల 84 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఎర్రచందనం దొంగల అక్రమ రవాణా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని డిఎఫ్ఓ వినీత్ కుమార్ తెలియజేశారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు ఒకటి రెడ్ సెంటర్స్ కేసు గురించి నిన్న మార్నింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో ఒంటిమిట్ట చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పీషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది. అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లి సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు. మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ 2 మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 కేజీస్ అనేది 2250 కేజీస్ అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది 11 లక్షలు ఉంది. దానిలో ఒక ముద్దాయిలా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ అనేది బి మురళి, అతను బోయాపల్లి విలేజ్, రేగల్లు మండల్, పిలేరు, అన్నమయ్య డిస్టిక్. అతన్ని ఎస్కేప్ అయినాడు. అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూనే ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు. ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్, జీపీఎస్ ట్రాకర్, ఒక ఐచర్ వెహికల్, తర్వాత 84 లాగ్స్ అనేది సీజ్ చేసినాము. ఫీల్డ్లో కూడా టీమ్స్ నిన్ననే మూమెంట్ పంపించినాము. టీమ్స్ను కూడా అన్నమయ్య డిస్టిక్కి మదనపల్లి వరకు వెళ్ళినారు టీమ్స్. అక్కడ కూడా దాని గురించి వాళ్ళ అడ్రసెస్ను అంతా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా కూడా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు అని దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ అంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ అక్యూజ్ దొరికినా కూడా కేసులో యాడ్ చేసుకొని దాన్ని అరెస్ట్ చేసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.